యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వీకెండ్ దట్టు హైదరాబాద్లో వీకెండ్ ఎట్లుంటుందో మనందరికీ తెలిసిందే. వీకెండ్ రాగానే పూర్తిగా ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే ఎస్పెషల్లీ ఈ జాబ్ చేసేవాళ్ళు అండ్ దట్టు ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మట్టుకి ఇట్లా వీకెండ్ పార్టీ మూడ్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే సాటర్డే సండే వచ్చిందంటే టోటల్లీ ఒక పార్టీ మూడ్లోకి వెళ్ళిపోతుంటారు. అట్లాగే ఒక ఉద్యోగి ఈయన కూడా ఈ సికింద్రాబాద్లో ఒక ఏసీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు వచ్చేసి హర్షవర్ధన్. ఆయన గచ్చిబౌలిలో ఉంటాడు. ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ చేసుకుందామని దగ్గరలో ఉన్నటువంటి ఒక పబ్కి వెళ్ళిండ్రు. నిన్న నైట్ పూర్తిగా పబ్లో ఆడిండ్రు, పాడిండ్రు, డ్రింక్ చేసిండ్రు, అంతా అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హర్షవర్ధన్ గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్లో రూమ్లో ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మరోసారి మద్యం సేవించినట్టు చెప్తూ ఉన్నారు పోలీసులు. యాక్చువల్లీ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే అక్కడి వరకు అంతే బాగానే ఉంది, కానీ పబ్లో మద్యం సేవించడం, ఆ తర్వాత పబ్ అనగానే మనకు తెలుసు అక్కడ డ్రింక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, అదంతా లైవ్ మ్యూజిక్ ఉంటుంది, అట్లాగే డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి డ్యాన్స్ చేయడం, తాగడం ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మరోసారి మద్యం సేవించడం. ఆ తర్వాత ఏమైందో తెలీదు, హర్షవర్ధన్కి ఒక్కసారిగా వాంతులు స్టార్ట్ అయ్యాయట. ఎంత భయంకరం అంటే అసలు వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థం కాలేదు. అంటే అందరు కలిసి మద్యం సేవించారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థం కాలేదు. దీంతో దగ్గరలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్కి కంటిన్యూషన్గా వామిటింగ్స్ అవుతున్నాయని హర్షవర్ధన్ని ఎమర్జెన్సీగా ఏఐజీ హాస్పిటల్కి తరలించమైతే జరిగింది. మరి ఆ వాంతులు చేసుకున్నటువంటి క్రమంలోనే ఏమన్నా అయిందా, ఎక్కువ మద్యం సేవించడం వల్ల అది అయిందా, మరి ఏంటో తెలియదు, కానీ హర్షవర్ధన్ చనిపోయినటువంటి పరిస్థితి. మద్యం సేవించడం, అది కూడా పబ్లో, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సేవించడం, అదే రీజనా? మరి ఎక్కువ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదవశాత్తు చనిపోయిందా? అంటే ఎక్కువగా మద్యం సేవించడం కూడా అతి ఏదైనా హానికరం అని కూడా ఈ ఇన్సిడెంట్లో అర్థమవుతోంది. అట్లాగే కొంతమంది ఈ ఇన్సిడెంట్ గురించి మనం డాక్టర్స్ని కూడా మనం కదిలించినప్పుడు ఆరు డాక్టర్స్తోని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, అతి ఏదైనా ప్రమాదకరమే. అది ఫుడ్ అయినా అనుకోండి, లేకపోతే ఇట్లా మద్యమైనా అనుకోండి, వాళ్ళు పబ్లో తాగడం, ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి కూడా తాగడం. సో ఇదంతా చూసినప్పుడు ఎక్కువగా మద్యం సేవించడమే దీనికి ప్రాథమికంగా అయితే కారణం అయి ఉండొచ్చు అని డాక్టర్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అత్యంత ఎక్కువ మద్యం తాగడం కూడా హెల్త్కి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు హర్షవర్ధన్ మృతి తర్వాత అర్థమైంది అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం 26 సంవత్సరాలు మాత్రమే ఆయన, అండ్ దట్టు ఆయనకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో జస్ట్ ఒక 12 గంటల వ్యవధిలోనే ఎక్కువగా మద్యం సేవించడం వల్ల హర్షవర్ధన్ చనిపోయినట్టు కూడా ఏఐజీ హాస్పిటల్కి సంబంధించిన వర్గాలు చెప్పడం అయితే జరిగింది. సో అనుమానాస్పద కేసుగానే పోలీసులు దీన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయనది ట్రాక్ చెక్ చేసినప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కడా లేవు, కానీ మద్యం సేవించినట్టుగానే ఒక దగ్గర పబ్ దగ్గర, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రూమ్లో మద్యం సేవించిన తర్వాత ఒక్కసారిగా వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి, అంతే. సో కేస్ క్లియర్గా కనిపిస్తోంది. బట్ అయినా సరే ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. కానీ డాక్టర్స్, ఏజీ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అతిగా మద్యం సేవించడం వల్లే హర్షవర్ధన్ చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా అందరూ ఎవరైతే ఈ మద్యం ప్రియులు అనుకోండి, ఇది వెరీ కామన్ అయిపోయింది. అంటే పార్టీస్ కానీ ఇట్లా పబ్లకు వెళ్ళడం కానీ ఇదంతా కామన్ అయిపోయింది. కానీ అత్యంత ఎక్కువగా ఏదైనా సేవించేటప్పుడు మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి, ఇట్లా ప్రాణాల మీదకి కూడా వస్తుంది, ప్రాణాలకే ప్రమాదం అనేది గుర్తెరగండి అనేటువంటి మాట అయితే చెప్తున్నారు డాక్టర్స్ అయినా సరే, పోలీసులైనా సరే. సో ఏదైనా అతి మంచిది కాదు అని మరోసారి స్పష్టమైంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి